దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనునికి నా నిండు వందనాలు. కూడి వచ్చిన సంఘానందరికీ కూడా నా వందనాలండి. నేను స్కూల్ ఆఫ్ రివల్ స్టార్ట్ అయిన రోజు నుంచి అంటే ముందు ఆదివారం అంతా కూడా బాగానే యాక్టివ్గానే ఉన్నాను. సండే సర్వీస్ అయిన దగ్గర నుంచి ఈ సాయంత్రం నుంచి విపరీతమైన జ్వరంతో రొంపతో బాధపడుతూ ఇంకా తర్వాత రోజు స్కూల్కి ప్రిపేర్ అవుతున్నాను, సిద్ధపడ్డాను రావడానికి. కానీ బాగా రాత్రంతా కూడా చాలా విపరీతమైన నొప్పితో బాధపడ్డానండి. చాలా ఇంకా చెప్పలేనంత బాధ, బ్యాక్ పెయిన్ వచ్చేసి ఫీవర్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డానండి. దైవజనులకు ఫోన్ చేసి ఇలా చెప్తే ప్రేయర్ చేశారండి. ఆ తర్వాత రోజు రాలేకపోయాను, కానీ మూడో దినాన్ని రావడానికి దేవుడు కృప చూపించాడండి. జ్వరం తగ్గింది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది. వచ్చాను, ఒకరోజు కూర్చున్నాను, దైవ సన్నిధిలో కూర్చుని వాక్యం అది విన్నాం, బాగానే ఉందండి. ఇంకా దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా ఇక్కడి నుంచి కంటిన్యూ వచ్చాను అనుకున్నాను. మరలా ఆ పెయిన్ మళ్ళీ వచ్చి బ్యాక్ పెయిన్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంకా ఎట్లా అంటే పరిస్థితి మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఏమైనా వచ్చాయేమో, బ్యాక్ పెయిన్ తగ్గేలా లేదు. ఇప్పుడు కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. ప్రభా ఈ క్లాసులు మిస్ అయిపోతున్నాను నేను అనుకుని కొంచెం బాధపడ్డానండి. పాస్టర్ గారికి అందుబాటులో ఉండలేకపోతున్నాను, అక్కడ ఉండలేకపోతున్నాను, సంఘానికి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతుంటే సరే లైవ్ వింటున్నాను కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాను. మనసు అంతా ఇక్కడ ఉంది కానీ రాలేకపోతున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఇంకా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఇంకా తగ్గుతుంది నమ్మకం ఉంచాను. దైవజనులు బలంగా ప్రార్థించినప్పుడు ఆ నొప్పి తగ్గిపోయిందండి మొత్తం. అంటే మందులు తీసుకున్నాను కానీ అవి పనిచేసానని నేను వాటి మీద నేను ఆధారపడలేదు. కానీ దైవజనులు బలంగా ప్రార్థించినప్పుడు ఇప్పుడు ఆ నొప్పి లేదండి. దేవుడు ఆశ్చర్యకరంగా స్వస్థపరిచాడు. ఏ రీతిగా దైవజనులు ప్రార్థన చేశారో ఆ రీతిగానే నొప్పి పూర్తిగా పోయిందండి. ఇప్పుడు నొప్పి లేదు, స్వస్థతనిచ్చాడు దేవుడు. ఈరోజు మరలా ఈ దేవుని సన్నిధిలో ఈరోజు నిలబడడానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు.